నమస్తే మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? ఏ ఊరు నుంచి వచ్చారు? సార్ మేము మంగళగిరి నుంచి వచ్చామండి. నా పేరు రమాదేవి సార్. ఏంటో మీరు రోజు లోకేష్ గారిని కలవడానికి కారణాలేంటి అసల? ఎందుకని మీరు అంటే రాజధానికి సంబంధించింది. అది లోకేష్ గారి నియోజకవర్గం. అవునండి. ఏంటి మీరు దేని గురించి వచ్చారు? లోకేష్ గారు వచ్చారని చెప్పేసేసని పాత ప్రభుత్వంలో ఉన్న బాధలన్నీ చెప్పుకోవటానికే సార్ గారి దగ్గరికొచ్చేది. అంతకుముందు గూడా గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులన్నీ గూడా సార్ గారికి మేము ఇదేనని వివరం చెప్పడానికొచ్చాం సార్ ఇది. ఇది ఏంటమ్మా ఏంటి మీ సమస్యలేంటి? ఏం జరిగినాయండి? సార్ గత ప్రభుత్వంలో ఈళ్ళు జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఆర్‌కే గారు మాకు మంగళగిరికి ఎమ్మెల్యే గారు సార్ ఆయన. ఆయన ఉండంగా జరిగిన అన్యాయం సార్. మేము 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్న విషయం గూడా అదే సార్. ఆయన దగ్గరికి తిరిగాం సార్. ఇట్లా జరిగిందండి మీ ప్రభుత్వంలో ఇట్లా మీ మనుషులేనండి కబ్జా చేశారు మా స్థలాన్ని. మాది వ్యాపార స్థలం అండి. 2 సెంట్ల స్థలం ఫేక్ డాక్యుమెంట్లు పెట్టారండి. అని చెప్పేసేసని 4 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నామండి మేము. తిరగని చోటు లేదండి. వెళ్ళని ప్రభుత్వ అధికారులు లేరండి అప్పుడు 4 సంవత్సరాల నుంచి. శివారెడ్డి మటుకు తీసుకోవట్లేదండి అసలు. ఏంటి శివారెడ్డి బాగా ఏమంటున్నారమ్మా మీరెళ్లి అంటే కంప్లెయింట్ ఇచ్చే ఉంటారు కదా! ఇప్పుడు దాకా. కంప్లెయింట్ ఇచ్చినా గాని ఇలా ఎమ్మెల్యేలు కలిసారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? కంప్లెయింట్ ఇస్తే కంప్లెయింట్ తీసుకోలేదండి. 4 సంవత్సరాల్లో గడిచిన ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్‌మెంట్ అనేది మమ్మల్ని మెట్ల దాకా గూడా వెళ్ళనీయకుండా ఆప్ జేసేసారండి. అదేమన్నా ఎందుకండి సార్ ఇది మాకు జరిగింది అన్యాయమే గదండీ! మేము అన్యాయం జరిగింది. మరి మీకు చెప్పుకోవటానికే గదా మేమొచ్చింది. మేము చెప్పేది మీరు వినరెందుకనని జెప్పేసేసని అడిగితే, మాకు ఎమ్మెల్యే ఫోను జేశారని జెప్పేసేసనని మమ్మల్ని వెనక్కి తిప్పి పంపించేసారండి. ఇదిగోనండి ఇలా కొట్టి మా స్థలాన్ని కబ్జా జేసి ఇలా దెబ్బలు తగిలినియండి. మా స్థలం ఇట్లా కబ్జా చేశారండి. క్రేన్‌లు పెట్టి పడేశారని చెప్పేసేసని ఫోటోలు ఇవన్నీ తీసుకొని స్థలం పడేస్తుండగా వెళ్ళామండి మేము. వెళ్తే అవేమి పట్టించుకోలేదండి. అప్పుడు గడిచిన ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అసలు ఏం పట్టించుకోవట్లేదు. వినట్లేదు కనీసం మేము చెప్పింది కూడా వినట్లేదండి. అంటే మీరు రాజధాని గ్రామం అంటున్నారు కదమ్మా! అదే మీరేమన్నా ల్యాండ్ పూలింగ్ గట్టా ఏమన్నా ఉందా? మీకు ఇచ్చారా? ల్యాండ్ పూలింగ్‌కి ఇవ్వటం ఏంటండి? మా ఊళ్ళో మొట్టమొదటిగా ఇచ్చింది మా మామగారేనండి. మంత్రి నారాయణ గారు వచ్చారు సార్. ఇంకా నలుగురొచ్చారండి. అప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో ఈ భూములు ఇవ్వాలి అని చెప్పేసేసనంటే భయమేసిందండి అందరికీ గూడా. ఎప్పుడో తాతల కాలం నుంచి మేము పండించుకుంటున్న భూములండి. వచ్చి సడెన్‌గా ఇచ్చేసేయండి అని చెప్పేసానంటే అందరికీ భయమేసిందండి. ఒకసారి ఆలోచిస్తే అర్థమైందండి. మనకే గాదు మన వల్ల చాలా మందికి జాబ్స్ గానీ, ఇండస్ట్రీస్ గానీ కట్టుబడులుంటాయని చెప్పేసేసని చెప్పే మాట తీరుని బట్టి మాకు అర్థమైంది సార్. సరే అందరికి బావుంటారు గదా! ఇప్పుడు మాతో పాటు 10 మంది బావుంటేనే గదా సార్ అని చెప్పేసేసని మా మామగారు ఏం చేశారంటే మొట్టమొదటిగా మంత్రి నారాయణ గారు మా ఇళ్ళ దగ్గరకొచ్చి కూర్చొని ఇది వివరం అని అన్నీ అర్థమయ్యేటట్టు చెప్తే మా మామగారేనండి ఫస్ట్ భూమి ఇచ్చింది. ల్యాండ్ పూలింగ్‌కి 3 ఎకరాలండి మాది రాజధానిలో భూమి. 3 ఎకరాలు భూమి ఇచ్చామండి. ఆ 3 ఎకరాలు భూమి ఇచ్చినాక మా మామగారు 2 సంవత్సరాలు మా మామగారు బ్రతికుండంగా 2 సంవత్సరాలు కౌలు రానిచ్చారండి. ఆ తర్వాత ఇప్పుడు 9 సంవత్సరాలు మా మామగారు చనిపోయి కౌళ్ళు గూడా ఆప్ జేసేసారండి. ఏంటనని అడిగితే సమాధానం లేదు. మాకెలాంటి సమాధానం రాట్ల. మరి మేమేం తినాలి? ఎలా ఉండాలి? ఎలా బ్రతకాలి? భూమి మీకు రాజధాని కింద మేము ఇచ్చుకున్నాం. మా ఇష్టపూర్వకంగానే మేము ఇచ్చామండి. ఎవరు మమ్మల్ని బలవంతం చేయలే. అందరికి ఉపయోగపడిద్దనే మేము ఇచ్చాం. కానీ మేము కూడా తినాలి, బ్రతకాలి గదండీ! మరి కౌళ్ళు అనేది మాకు ఉంటేనే కదా మేము పండించుకోవడానికి లేదు. ఇప్పుడు మా మా పొలాల్లో కట్టుబడులు చాలా ఎత్తుగా బిల్డింగులు లేసిపోయినాయండి. మేము పండించుకోవడానికి లేదు అక్కడ అవకాశం. మరి మేము తిని బ్రతకాలనంటే కౌళ్ళు రానియాలి. ఆ కౌళ్ళు ఆఫ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేశారండి. ఆర్‌కే ప్రభుత్వంలో ఆర్‌కే అనుచరులండి. పాములపాటి శివారెడ్డి అని అతను మాత్రం మనిషి గట్టిగా మా మీద కక్ష కట్టి జంప నాగమల్లేశ్వరి, జంపన లోకేషు ఇంకా ఉన్నారండి. వీళ్ళంతా కలిసి ఒక రౌడీయిజంగా చేశారండి ఆ ఊళ్ళో. అంటే ఇప్పుడు మీరు లోకేష్ గారిని కలిసారు కదమ్మా! ఏమన్నారు? అసలు ఏం చెప్పారు? సార్ గారినైతే మాత్రం మేము కలిస్తేనండి, ఇది సార్ మాకు ఇన్ని ఇబ్బందులు మేము పడొచ్చామండి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం త్వరగా ఎళ్ళిపోవాలనే మేము మొక్కుకున్నామండి. ఈ ప్రభుత్వం దిగిపోతేనే కదా సార్ మన ప్రభుత్వం వచ్చేది. మన ప్రభుత్వం వచ్చిందండి. ఇప్పటికన్నా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మా అర్జీ తీసుకెళ్ళి ఇచ్చాం సార్. సార్ గారు నేను చూస్తాను. మేము ఎవరికి పంపించాలో అర్జీ కౌలు తాలూకు మంత్రి నారాయణకి పంపిస్తాను. ఈ స్థలం కబ్జా తాలూకా ఏం జరిగింది? అసలు ఆ స్థలం ఎవరి పేరు మీద ఉంది? అనేది నేను దాన్ని గూడా ఒకసారి ఎంక్వైరీ పెడతాను. పెట్టి ఏంటనేది మీకు మేము త్వరగానే పరిష్కారం చేస్తామని చెప్పేసారన్నారు సార్ గారు. ఇప్పటికి ఎన్ని సార్లు కలిసారమ్మా లోకేష్ గారిని? ఇది మూడోసారండి నేను లోకేష్ గారి దగ్గరికి రావటం. లోకేష్ సార్ అంటాం కన్నా గూడా మేము అన్న అని చెప్పేసని అంటామండి. ఎందుకంటే మాకు అంత నమ్మకంతో ఉండమండి మేము. మేము మీ తరపు నుంచి కూడా మేమైతే ఒకటే చెప్తున్నామండి. అన్న మేము మీ దగ్గరకొచ్చి 3 సంవత్సరాలయింది లోకేష్ అన్న. 3 సార్లు అర్జీ తీసుకొని వచ్చామన్నా. ఇది మూడోసారి అన్న మేము రావటం. అయితే చూడటం మాలాంటి వాళ్ళు చాలామంది చూస్తున్నారేమో గానీ మాలాంటి వాళ్ళని కూడా కొంచెం గట్టిగా చూడమని మేము అడుగుతున్నామండి. ఇందాకడ లోకేష్ అన్నను కూడా మేము అదే అడిగాం. అన్న ఇంతకు ముందు కూడా అర్జీ ఇచ్చాం మేము. ఒకసారి మీరు ఏంటనేది ఒకసారి చూడండి. చూసి అడగండి. ఎందుకు కౌళ్ళు ఆఫ్ చేశారు? ఇప్పుడు భూములు ఇవ్వటం తప్పు కాదు కదండీ!
రాజధానికి భూములు ఇస్తే ఆ ప్రభుత్వం వచ్చి మీరు భూములు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని. రోడ్లు ఎక్కాము, మేము భూములు ఇచ్చాము, మాకు న్యాయం జరగాలనేది మేము తిరగని చూడలేదు. అప్పుడు రాజధాని మహిళ ఇది ఎన్ని మాట్లాడినారోనండి. వీళ్ళు అసలు రైతులే కాదన్నారు మమ్మల్ని. భూములు ఇచ్చింది మేమండి, రైతులు. మేము ఏం నష్టపోయాం మేము నోరు తెరిచి చెప్పాలి. మేము రాజధాని కింద భూములు ఇచ్చాము, ఇక్కడ ఏం కట్టలేదని. అలాంటిది వాళ్ళు మా నోరు మూపించి మేము రైతులమే కాదని మా మీద కేసులు పెట్టి మమ్మల్ని కొట్టి తిట్టడం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేసారండి. ఆ బాధలన్నీ కూడా దిగమింగుకొని ప్రభుత్వం తొందరగా దిగిపోతే బాగుండు అని చెప్పేసి మేము కోరుకున్నాం సార్. వచ్చారండి లోకేష్ గారు. మేము అనుకున్నట్టే ప్రభుత్వం కూడా బాగుందండి. ఇప్పుడు గడిచిన దానికన్నా కూడా ఇప్పుడు మనుషులకి ఇబ్బందులన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ వస్తున్నారు స్లోగా. మా దాకా వచ్చేసరికి టైం పట్టిద్దేమో తెలియదు, కానీ కొంచెం మాది కూడా సాల్వ్ త్వరగా అవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం సార్ మేము లోకేష్ గారిని.